హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంత టేస్టీగా ఉండే టమాటా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మనకి ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఈ టమాటా పచ్చడి మనకి రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి ఎందులో తిన్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ వీడియోలో టమాటా పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg టమాటాలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ టమాటాలు అనేది తడి లేకుండా నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి. తడి ఉన్నట్లయితే మనకి పచ్చడి అనేది చాలా తొందరగా పాడవుతుందండి, కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఈ టమాటా ముక్కలు వేసుకొని మనం మెత్తగా ఉడికించుకుంటూ ఉండాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలను బాగా మెత్తగా ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 50 గ్రాముల వరకు చింతపండుని యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండు ఇందులో గింజలు లేకుండా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. చెత్త చెదారాలు లాంటివి నీట్గా తీసేసుకొని ఇందులో చింతపండుని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ చింతపండుని, టమాటో ముక్కల్ని బాగా ఈ విధంగా ఉడికించుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడకాలండి. అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటో ముక్కలు కాసేపు చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 10-15 వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ కారం, 1/2 కప్ సాల్ట్ను వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర, మెంతులు, ఆవాలను మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఈ జీలకర్ర, మెంతులు, ఆవాలు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇవన్నీ మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా ఈ టమాటా పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత పోపు కోసం ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో 1/2 లీటర్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. మనకి పచ్చడి కోసం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 ఎండుమిర్చిని వేసుకొని కొంచెం కరివేపాకుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పోపుని దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూడండి, మనకి పోపు అనేది దోరగా వేగిపోతుంది కదా. ఇప్పుడు ఈ పోపుని మనం కాసేపు చల్లారి పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే పోపు చల్లారిన తర్వాత మనం పచ్చడిని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి అనేది బ్లాక్ కలర్లో రాకుండా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది, ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. కాబట్టి పోపు చల్లారిన తర్వాత ఎప్పుడైనా సరే పచ్చడిని పోపులో యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా టమాటా పచ్చడిని మొత్తం పోపులో యాడ్ చేసుకొని ఒకసారి ఈ పోపు మొత్తం టమాటా పచ్చడికి పట్టే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి పోపు టమాటా పచ్చడి మొత్తం బాగా ఈవెన్గా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని నిల్వ చేసుకోవడమే. ఇంకా మనకి ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది ఎక్కువగా ఏమీ కనిపించదండి. 2-3 డేస్ నిల్వ ఉన్నట్లయితే ఇందులో మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. ఇలా వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఆ జీలకర్ర మెంతుల ఫ్లేవరు, ఆ వెల్లుల్లి ఫ్లేవరు చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. మీరు కూడా ఈ రెసిపీని ఈరోజు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.